ఓన్లీ నాకు అంతా వాళ్ళు ఎడ్యుకేటెడ్ నేను ఎలా మాట్లాడాలో అనుకున్నాను. ఇంకా మీకు వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి మిశ్రా గారు అని చెప్పి నాతో మాట్లాడారు. చూడండి, ఇది గవర్నమెంట్ షాపే, పేరుకే ప్రైవేట్ షాపులు, కానీ దీని మీద వచ్చే 100 రూపాయలు అమ్మితే 9 రూపాయలు వీరికి ఇస్తారు. అంటే షాప్ రెంట్లని, తర్వాత ఇంకేమైనా ఖర్చులు, వాళ్ళ తాలూకు బాధలు, లైసెన్స్ ఫీజులు ఇవన్నీ కట్టుకోవడానికి ఒక 9 రూపాయలే, మిగతాదంతా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక రోజు మనం ఆపినా గవర్నమెంట్ రెవెన్యూ పోతుంది. ఎనీహౌ ఇక్కడ కాకపోతే మరో చోటుకి వెళ్ళి కొంటారని అనుకోకూడదండి. పక్కన ఒరిస్సా ఉంది, మనకి ఒరిస్సాకి వెళ్ళిపోద్ది మన రెవెన్యూ. అంటే షాపు యొక్క ఉద్దేశం చెప్తున్నాను మీకు. ఈ షాపులు అనేవి గవర్నమెంట్ రెవెన్యూ కోసం పనిచేస్తాయి. తర్వాత మంచో చెడు ఇక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇచ్చేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇంతకుముందు అక్కడ లేడీస్ అంతా నాకు వచ్చి కలిశారు, ఇవ్వద్దన్నారు, మేము ఇవ్వలేదు. ఇదేంటంటే ఇచ్చేసిన తర్వాత మీరు నాకు కలిశారు. ఒక నిమిషం. ఇప్పుడు ఈ ఓనర్ ఇక్కడ వాడే, మా అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన అసలు ఇక్కడ ఏదో ప్రశాంతంగా ఉంటుంది, యోగా చేసుకుందామని ఇక్కడ కట్టి ఆయన ఏదో యోగాలుగా చేసుకునే వ్యక్తి ఆయన. ఇప్పుడు అదే వ్యక్తి మాకు చెప్పిన వరకు మాకు తెలియదు ఇక్కడ షాపులో అదే ఆలోచించారు. బట్ వెరీ నియర్ కదా హౌసెస్, ఇవన్నీ కూడా హౌసెస్ దగ్గర ఇవ్వకూడదు. కాదు సార్, అసలు సంగతి అది కాదు సార్. మీకు క్లియర్గా చెప్తాను. వెలుగు ఆఫీస్ వాళ్ళు ఈ గవర్నమెంట్లో వారంకి 4 మీటింగ్లు, అంటే 600 మంది. మరొకటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకున్న క్రీడా మైదానం వివాదాస్పదంగా ఉంది. ఆ 450 మంది ఆడపిల్లలు ఇక్కడ ఆడుకుంటారు, ఇక్కడే. క్రీడా మైదానం కాదు, అలా కాదు, ఇచ్చారు వీళ్ళు. నేను అనేది ఏంటంటే అయితే రికార్డెడ్గా మాకు చూడాలి. మాకు ఈరోజు మా రూల్స్ ఎలా ఉంటాయంటే, గుడి ఉన్నా కూడా అక్కడ పెట్టచ్చు. ఇప్పుడు మీరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికగ్నైజ్ చేస్తే మాత్రం పెట్టకూడదు. 100 మీటర్ల దూరమే, 101 మీటర్ల దూరం తర్వాత మళ్ళీ పెట్టచ్చు. మరి అటువంటిప్పుడు అక్కడ ఎందుకు తీసేశారు సార్ మీరు? అది అదే చెప్తున్నారు కదండి, అక్కడ లేడీస్కి ఇష్టం లేదు కాబట్టి లేడీస్ అంటే ఎక్కడ నుండో వచ్చి లేడీస్ అనకూడదు. నేను చెప్పిన నమ్మరమ్మా, ఇదిగోమ్మా మీ రిప్రజెంటేషన్ పట్టుకున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఉదయం కావాలి. ఆ జర్నలిస్ట్ గారు ఎవరు, ఆయన మిశ్రా గారు, ఆయనతో మాట్లాడుతున్నాను. మీ పేరు ఏంటమ్మా, మీరు ఎక్కడ నుంచి వచ్చానంటే నా పేరు ఎందుకండి, నేను ఒక మహిళ వచ్చామని మీరు అనొద్దు. మేము ఇక్కడ చాలా తప్పు. సాక్ష్యాలు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ మహిళలు వచ్చి ఎవరు ప్రతి ఇంట్లోనే మీరు తీసుకోండి, మొత్తం డీటెయిల్స్ ఉందండి. చిన్న విషయం, అవతల పక్క ఉన్నాయి కదండి, చిన్న విషయం నేను చెప్తున్నానండి. నా మాట వినండి ఒకసారి. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి చెప్పండి. పక్కన అన్నది అమ్మాయి మీరు అంటే ఉదాహరణలు చెప్పకండి. ఖాళీ చేసేస్తాం, మీరు ఇక్కడ ఉండండి. ఖాళీ చేసి మీకు అలాగే అలాంటి మాటలు వద్దండి. నేను అడిగింది ఏంటి, చూడమ్మా మీ ఫ్యామిలీకి అయిపోతుంది. నేను అనట్లేదమ్మా. పొద్దున అయిన తర్వాత ఎవరండి ఒక్కొక్కరు ఇండివిజువల్ గా పేరు రాసుకుంటాము. ఎవరికి ఏ ప్రాబ్లమో చెప్పండి, మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాం. చెప్పాలి కదండి. ఎవరి ప్రాబ్లం ఏంటో చెప్పండి. లక్ష్మి ఎవరమ్మా?
ఎవరు ప్రాబ్లం ఏంటో చెప్పండి, మేము రాసుకుంటాం. రాసుకుంటాం, మేము పంపిస్తాం. పంపిస్తాం. ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరిని ఏ ప్రాబ్లం ఉందో అడుగుతామో దాన్ని పై వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. మీ అడ్రస్ అది కూడా చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం సాల్వ్ చేస్తారు సార్. నలభై సంవత్సరాలు ఇల్లులే చుట్టుపక్కల లేవు. మాట్లాడడం ఈజీ అనుకున్నాను. ఇండివిజువల్గా మీరు ప్రాబ్లం అడగక్కర్లేదు, అందరి ప్రాబ్లం ఒకటే. దానికి ఇండివిజువల్ ఈ ప్రాబ్లం ఏంటి, నీ ప్రాబ్లం ఇక్కడ పెట్టొద్దు అనేది కాదు ప్రాబ్లం. దానికి మీరు ఇండివిజువల్ గా లక్ష్మి నీ ప్రాబ్లం ఏంటి. సో ఒక మాట వినండి, ఒక మాట వినండి, ఒక మాట వినండి. ఇలా మాట్లాడుతున్నాను చూడండి, మీకు అన్ని చెప్పాను కదా. దీనికి ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తాం. అంతవరకు మీరు నాకు టైం ఇవ్వకుండా మరి మీరు రెండు మాటలు మాట్లాడారు. ఒకటి మాత్రం విత్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అవుతుంది ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్, అంటే మీకు తెలుసు ఇల్లు కట్టుకున్న మాట్లాడారు. రెండోది చెప్పనా మీకు, మీరు జనరేటర్ కోసము మాట్లాడితే మాత్రం మాకు లాస్ట్ లీగల్ కోసం చెప్పకండి, ప్రాసెస్ కోసం చెప్పకండి. రెండోదే విషయం తెలుసా మీకు, ఆ మహిళలు వస్తే ఆపేసాము, ముందు వాళ్ళు చెప్పారు మేము చేసుకుంటాం. అవునండి, లైసెన్స్ ఇచ్చండి. జనావాసాలు లేని ప్రాంతాల్లో మీరు ఇవ్వండి సార్. జనావాసాలు లేని ప్రాంతాల్లో ఇవ్వండి. మీరు ఎందుకు దానికి లొంగిపోతారు? మీరు ఇచ్చి సార్ మేము కాదంటే అథారిటీ ఉంది, మీరు ఆపేయాలంటే ఇమీడియట్ గా ఆపచ్చు. యు ఆర్ ద అథారిటీ పర్సన్. అందుకోసం మీరు ఆపాలంటే వెంబడి మీరు ఆపచ్చు. తర్వాత ఎందుకంటే మహిళల దగ్గర నుంచి యాజిటేషన్ వస్తుంది కాబట్టి ఆపేమని చెప్పుకోవచ్చు. అంతేగాని రెవెన్యూ ఇవంటే రెవెన్యూ ఈ స్టాక్ వేరే దగ్గర తీసుకుని షిఫ్ట్ చేయండి సార్. వేరే లైసెన్స్ ఉన్న దగ్గర అక్కడ చేయండి సార్. ఇక్కడికే వచ్చి ఎందుకు చేసుకోండి? రెవెన్యూ కోసం మీరు చేసేలేం కదా గవర్నమెంట్ షాప్ ని. స్టాక్ ఎంత ఉంది సార్? ఒక ఆటో పెట్టా మీరు చేయలేదంటే నేను ఇప్పుడు ఆటో పెట్టిస్తాను సార్. ఓకేనా? ఇప్పుడు మీరు షాప్ పెట్టారు, మీరు లైసెన్స్ ఇచ్చారు, మీరు గవర్నమెంట్ రూల్ మీరు ఫాలో అయ్యారు, దానికి అబ్జెక్షన్ చెప్పట్లేదు. మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ఏదైనా ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగి ఆ పిల్లకి ఏదో అయిపోయిన తర్వాత ఊరంతా తిరిగి ర్యాలీలు చేసి క్యాంటీన్ ర్యాలీస్ ఇవన్నీ మాకు వద్దండి. మేము ముందే వద్దని చెప్తున్నాం. ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగదు. మాట నేను చెప్తున్నానమ్మా. షాప్ పెట్టేశారు, పెట్టక ముందు అయితే నేను మీరు ఎవరికి కన్సల్ట్ చేశారు సార్? మీరు ఇక్కడికి వచ్చి ఎవరికి అడిగారు? షాప్ పర్మిషన్ ఇచ్చే ముందు ఎవరికి అడిగారు? మీ రూల్స్ ప్రకారం మీరు వెళ్ళండి. మీ రూల్స్ ప్రకారం మీరు ఆఫీసులో కూర్చొని పర్మిషన్ ఇస్తారండి. ఎవడా వాండర్ రప్పించండి. మాట ఒకసారి వినండి. మీరందరూ నా ఒక మాట వినండి. ఒక మాట వినండి. నేను చెప్పింది అందరూ వింటే అప్పుడు మీరు మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వచ్చారు ఇష్యూ అయిపోయింది, ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత నేను దాన్ని ఆపడానికి కానీ
ఆ సేల్స్ అడ్డడానికి చెప్పలేదండి. ట్రాన్స్ఫర్ చేయమంటున్నా, అక్కడి నుంచి తీసేయమంటున్నాం. ఆపమని చెప్పలేదు. ముందు పర్వాలేదమ్మా, ఇవ్వక ముందు మీరు ఇప్పుడు అన్నారా? నిన్న ఎమ్మెల్యే గారు చెప్పారు కదా సార్, అక్కడ ఎలా ఇచ్చారని ఆయన మీకు ఎమ్మెల్యే గారు చెప్పలేదు సార్. ఎమ్మెల్యే గారు మీకు ఫోన్ చేశారు కదా, మేము అక్కడ ఉన్నప్పుడే మీకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఆయన మాట ఇచ్చారు. ఆయనే చెప్పారు. అవునండి, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? షాపు ఇక్కడ ఉండడానికి ఇష్టం లేనప్పుడు షాపుని షిఫ్టింగ్ చేయాలి. ఇది గవర్నమెంట్ రూల్ అండి. ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్ రూల్స్ పాటించాల్సిందే. ఎవరైనా అంతే, ఎవరైనా ఒకటే. దీనికి షాప్ ఆల్రెడీ లైసెన్స్ ఇచ్చాము, ఒక నామ్స్ ప్రకారం ఇచ్చాము. నామ్స్ ప్రకారం ఇది ఉంటుంది. కానీ మీ అందరికి ఇష్టం లేదు కాబట్టి నేను ఎంక్వైరీ చేయాలి. నేను చేసి నా ఎంక్వైరీ సార్ ఇక్కడ అందరూ ఎంక్వైరీ చేసిన ఇల్లు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సెపరేట్ ఎవరికి ఎంక్వైరీ చేస్తారు? ఎంక్వైరీ ఎవరితో మాట్లాడండి? ఆవిడ ఒక్కరే నా ఇల్లు మీరు పదండి. జడ్జి గారు షాపుకి పంచాయతీ తీర్మానాలు కానీ ఊరు పెద్దలు కానీ ఏమి రూల్స్ రోడ్డు మీద పెట్టేయండి సార్, రోడ్డు మీద పెట్టేయండి, బస్ స్టాండ్ లో అది కాదండి, నామ్స్ లేనప్పుడు ఎక్కడ పెట్టేయండి. ఒక్క నిమిషం మీరు ఎక్కడోట పెట్టక ముందే వాళ్ళు అబ్జెక్ట్ చేశారు కాబట్టి తెలిసింది కాబట్టి ఇక్కడ మీరు పెట్టేశారు కాబట్టి చేంజ్ చేయాలి. అది చేంజ్ చేయాలనేది ఎథికల్ గా పెట్టేటప్పుడు అలాగా సార్, ఒక్కసారి ఇక్కడ వాళ్ళు ఒపీనియన్ ఏమైనా మీరు వచ్చారు కొలిసారు తప్ప కానీ ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా? ఇక్కడ ఉన్నారు కదా జడ్జి గారు అమ్మ ఒంటరి ఉంటుంది. ఈ హౌస్ ఎవరో కాదు, కాకినాడ జడ్జి గారు తాలూకు హౌస్ అది. వాళ్ళ అమ్మగారు మదర్ ఉంటున్నారు. అల్లది మెజిస్ట్రేట్ గారి తాలూకా బంగ్లా అదిగా ఎదురుగా ఉంది. వాళ్ళు ప్రెజెంట్ లేరు కానీ అది మెజిస్ట్రేట్ బంగ్లా చాలా ఖండం అయిపోయిన హౌసెస్ ఉన్నాయి. చెప్పండి. షాప్కి వచ్చినోడు ఖచ్చితంగా మాకు చెడు చేస్తాడని మీరెలా చెప్తున్నారండి? అదే నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నాకు మీకు ఎవరికి కన్విన్స్ చేయించి ఈ షాప్ ఇక్కడ నడిపించాలని నా ఉద్దేశం నాకు లేదు. నేను చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ షాపు ఓపెన్ అయ్యింది, స్టార్ట్ అయింది, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది. దానికి ప్రొసీజర్ ప్రకారం మారుస్తాను. మీకు మార్చడం ఇష్టమైతే నాకు కోఆపరేట్ చేయండి, లేదంటే కూర్చోండి ఇక్కడ. తెల్లారి నుంచి కూర్చుంటున్నాం అంటే రేపు పొద్దున్న పిల్లలు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనేసి అవును, మీకు కూడా తెలుసు. ఇబ్బంది కలగకుండా నేను ఇక్కడ ఉంటానండి. గవర్నమెంట్ కి అన్నాలు ఉంటారు సార్. అవునండి, ఎన్నాళ్ళు ఉంటారు? రేపు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతే అంతవరకు ఉంచితే దాన్ని మార్చమంటారా? చెప్పండి. అంతవరకు నమ్మకాలు లేదు సార్. మాకు ఇప్పుడే చేయండి, రేపు పొద్దున చేస్తామంటారు. ఎలా చేయాలి? ఇప్పుడు ఎలా చేయాలి చెప్పండి సార్. ఈ అథారిటీ ఉంది కాబట్టి మీరు చేయించండి. అవునండి, పై వాళ్ళకి చెప్పండి, చేయించండి. అల్టిమేట్లీ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ నుంచి ఉండకూడదు, పట్టుకుని వెళ్ళిపోవాలి. ఎవరైనా మిస్టర్ గారు నేను చేయనన్నా? అదే నేను అంటున్నాను సార్. ఫోన్ చేశారు. మంది మేము ఎంతమంది ఉన్నారు? అందరూ కూడా రెసిడెన్షియల్ సార్. దూరం వెళ్ళి మేము ఎంక్వైరీ చేయలేదు. మరి ఎక్కడెక్కడ ఉంటే అవన్నీ చేసుకుంటాం. ఈ హౌస్ చేశారా?
మీరు ఎవరికైనా ఇక్కడ అడిగారా? మీరు రూల్స్ ప్రకారం అడిగారు కదా, మీరు రూల్స్ ప్రకారం అడిగారు కదా, మీరు ఎవరికైనా ఇక్కడ అడిగారా? మీరు ఎవరికైనా అడిగారా? జనావాసాల మధ్యన పెట్టమని ఏ గవర్నమెంట్ పోయారండి సార్? వైన్ షాప్ అంటారా మీరు? వైన్ షాప్ అంటే సార్ ఒక పని చేయండి, జనావాసాల మధ్యన మీకు ఏ రూల్స్ చెప్పింది సార్? మీ దగ్గర పవర్ సప్లై కదా, సరే బనాయించండి, మా పని మేము చేస్తాం. తేడా వచ్చినా కూడా చాలా పెద్ద క్రైమ్ అండి అది. గవర్నమెంట్ ఏది ఎక్స్పెక్ట్ చేయదు. అలా కాదండి, ఆల్రెడీ అది ఓపెన్ అయి ఉన్న షాప్ అండి. అవునండి, ఏదైనా తప్పు చేసి నేను ఇస్తే నేను దానికి శిక్ష అనిపిస్తాను. 30 మీరు ఇది ఆపడం తప్పు కాదు. ముందు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఇక్కడ పెడతామని స్థలమోడైనా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. కరెక్ట్, దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. దానివల్ల మా ప్రశాంతత భంగం కలిగితే చూడండి, ఒకటి చెప్తున్నాను చూడమ్మా, మీకు ఎందుకు ఇదంతా? ఇది కూడా జైలుకి వెళ్ళే ముందు అతనికి ఎన్నో రకాలు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ కూడా టైం ఇవ్వరా మీరు? ఎంక్వైరీ కూడా టైం ఇవ్వరా? మీరు ఎన్నో కొండలెక్కి దిగుతారు, ఫర్లాంగ్ దూరం మీరు తిరగడానికి మీకు ఎవరికి లేదు అంటారేంటి? అవన్నీ నేను తిరగాలంటారు. ఇవన్నీ కాదమ్మా, ఇంటికి రండి, అందరికి అడగమని లేదు. ఎవరికి ఎంక్వైరీ చేస్తారు? మీరు ఎంక్వైరీ చేసి ఇచ్చారా? వచ్చిన వాళ్ళకి మీకు ఏంటి అందరూ